ఈత కొలనులో ఈత నేర్చుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు ఓ బాలిక నెల్లూరులోని ఎస్సి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో మృతి చెందింది. నెల్లూరు సప్తగిరి కాలనీకి చెందిన వంశీకృష్ణ ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె మనస్వి మొదటి రోజు ఈత నేర్పించేందుకు రుసుము చెల్లించి వెళ్లారు. కుమార్తె మనస్వి శిక్షణలో ఊపిరి తీసుకోలేక ప్రమాదకర పరిస్థితిలో ఉందని ఫోన్లో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించేలోపే మనస్వి మృతి చెందింది. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లనే తమ కుమార్తె మృతి చెందిందని దర్గామిట్ట పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈత కొలనులో ఈత నేర్చుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు ఓ బాలిక నెల్లూరులోని ఎస్సి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో మృతి చెందింది. నెల్లూరు సప్తగిరి కాలనీకి చెందిన వంశీకృష్ణ ఆదిలక్ష్మి దంపతులు మొదటి రోజు తమ కుమార్తె మనస్విను ఈత నేర్పించేందుకు రుసుము చెల్లించి వెళ్లారు. కుమార్తె మనస్వి శిక్షణలో ఊపిరి తీసుకోలేక ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఫోన్లో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నేపథ్యంలో ఆసుపత్రికి తరలించేలోపే మనస్వి మృతి చెందింది. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే తమ కుమార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓకే రాజస్థానే అర్థం చేసుకోండి కదా అదే ఇక్కడ దిగేస్తే హాస్పిటల్ చేర్చుకోవాలి. అది మనం కేరింగ్ తీసుకున్నాం. వాళ్ళు ఎందుకు రాట్లా ఫోన్ చేస్తుంటే అసలు ఇక్కడికి ఆ అబ్బాయి పాపం తీసుకెళ్తాకని చెప్పి సైన్ పెట్టమంటే నేను రానంటే రానన్నాడు. అబ్బాయి సైన్ పెట్టాలా ఎంతసేపు బతిమాలించుకున్నాడు. అంటే రింగ్ ఎందుకండి అన్నారు. ఆ పిల్ల చూసుకోబట్టే కదా తెలియకుండా ఆ పిల్ల నీళ్ళు తాగేసింది. వాళ్ళు చూసుకోవాలి స్టార్టింగ్ డే అప్పుడు అని చెప్పారు. స్టేడియంకి వెళ్తే హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పారు. నాకు ముందే చెప్పాలి మేము హాస్పిటల్ తీసుకెళ్ళాలని. అలా ముక్కు నాకు ఎందుకు చెప్పలేదు. 7 గంటల వరకు క్లాస్ ఉండాలి. మరి జరిగిన వెంటనే పిల్లలందరినీ బయటికి పంపించేశారు. అయినప్పుడు వాళ్ళు ముందే చూడాలి కదా. వాళ్ళు అసలు కేర్ లేకుండా వదిలేస్తారు అంతే. లెక్కలో పెట్టుకోవాలంటే ఒక బిడ్డ చనిపోతే కూడా ఇప్పుడు మామూలుగా వచ్చి కేర్ తీసుకుంటూ వెళ్ళిపోయారంటే వాళ్ళు అంత నిర్లక్ష్యం. వాళ్ళు ఏమి చేయలేమని ధీమా. ఇప్పుడు తీసుకెళ్లారు లోపలికి. ఇప్పుడు కూడా ముక్కులో నుంచి నీరు నోట నుంచి నీరు అంటే ఆ పిల్ల ఎన్ని తాగింది. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మనం రాకుండా హాస్పిటల్ తీసుకొని వెళ్తాం.